హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తాజాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ యొక్క నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకు తాజాగా 85 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే కల్పిస్తారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సంబంధించిన దాంట్లో ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి నేషనల్ హైవేకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క సంస్థ అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి మనకు సెలెక్ట్ అయితే కనుక దాదాపు 50,000 నుంచి 1,60,000 సంపాదించే ఉద్యోగం అయితే మనకు ఈ యొక్క కంపెనీ అయితే మనకు కల్పిస్తుంది. సో మొత్తం కూడా మనకి 85 ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో 36 అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నారు, ఎస్సీలో 13, అదేవిధంగా ఎస్టీలో 6, ఓబీసీలో 22, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి మనకు 8 జాబ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, మరి ఏ ఇతర స్టేట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్, మేల్ ఫీమేల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అందరికీ అన్ని క్యాస్ట్ల వారికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ అయితే వెంటనే స్టార్ట్ చేయండి. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఫిజికలీ డిజేబుల్ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో వారికైతే 2 పోస్టులు అయితే మనకు హారిజాంటల్ రిజర్వ్డ్ దాంట్లో మనకు కల్పించారు. సో అది కూడా మనకు డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించిన దాంట్లో ఒక పోస్టు, లోకోమోటర్ డిజబిలిటీలో ఉన్న వారికి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. సో ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే మనకు ఉండాలని చెప్పారు. సో 34 ఇయర్స్ లోపున్న వారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఏముండాలి అంటే ఖచ్చితంగా డిగ్రీ వచ్చేసి మనకు సివిల్ ఇంజనీరింగ్లో ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కానీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఖచ్చితంగా బీటెక్ చేసి ఉండాలని చెప్పారు. అదేవిధంగా క్వాలిఫైడ్ గేట్లో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో మనకి 2024 కానీ 25 కానీ 26 కానీ దాంట్లో పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి బ్రీఫ్ రెస్పాన్సిబిలిటీ చూసినట్లయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ మానిటరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన దాంట్లో ఎగ్జిక్యూటింగ్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనకి గేట్లో క్వాలిఫై అయిన వారు, సివిల్ ఇంజనీరింగ్లో గేట్లో క్వాలిఫై అయిన వారు 2024, 25, 26లో పాస్ అయిన వారైతే ఈ యొక్క ఉద్యోగానికి అయితే మనకు ఈజీగా సెలెక్ట్ అవుతారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు షెడ్యూల్ క్యాస్ట్లు లేదంటే ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వారికైతే 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఓబీసీ ఉన్నట్లయితే వారికి 3 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. ఒకవేళ మనకి ఓబీసీలో ఉన్నటువంటి నాన్ క్రిమి లేయర్లో వారికి 13 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ డిజబుల్స్ ఉండి ఎస్సీ ఎస్టీలు ఉంటే కనుక వారికి 15 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్సర్విస్ ఉన్న వారికి అయితే మనకు 5 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. మరి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ప్రొసీజర్ ఆఫ్ అప్లైయింగ్ ఏ విధంగా చూసినట్లయితే మనకు క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఖచ్చితంగా NHIDCL సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. మరి ఏ ఇతర సాధనాల ద్వారా అంటే పోస్టుల ద్వారా కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ మనం అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. సో కేవలం మనము రిక్రూట్మెంట్ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. దాంతోపాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి వాటన్నిటిని కూడా మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు 9th మే వరకు అయితే టైం ఉంది. సో 9th మే లోపు ఈ యొక్క ఉద్యోగం సంబంధించిన 9th మేకు మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 8th జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ నుంచి మనకు 8th జూన్ అంటే దాదాపు 1 month వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన టైం అయితే మనకు కల్పించారు. సో ఎవరైనా కూడా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయండి. మరి ఈ యొక్క ఉద్యోగానికి సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే సివిల్ ఇంజనీరింగ్లో గేట్ స్కోర్లో వచ్చిన ఆధారంగా మాత్రమే మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ అయితే జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. గేట్ స్కోర్ ఆధారంగా అంటే మనకు సివిల్ ఇంజనీరింగ్ దాంట్లో గేట్ స్కోర్లో 2024లో కానీ 25లో కానీ 26లో కానీ మనకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మార్క్స్ ఆధారంగానే మనకు సెలక్షన్ లిస్ట్ అనేది చేస్తారు.
సో ఖచ్చితంగా మన యొక్క గేట్ స్కోర్లో మనకు ఫస్ట్ నేము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దాని ప్రకారంగానే ఫస్ట్ నేము ఇట్ అపియర్స్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న విధంగానే మనకు సెలక్షన్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. అదేవిధంగా ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వారిని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ కమిటీ లేదంటే రిక్రూట్మెంట్ అథారిటీ ద్వారా అయితే మనకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు స్టేట్ గ్రూప్ సంబంధించిన దాంట్లో మనకు 4 స్టేట్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా అస్సాం, మణిపూర్, నాగాలాండ్ సంబంధించి ఒక గ్రూపు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం ఒక గ్రూపు, త్రిపుర, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్ సంబంధించిన ఒక గ్రూపు, జమ్మూ కాశ్మీర్, లడక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన ఒక గ్రూపు. సో మనకు ఉద్యోగం వస్తే కనుక ఈ 4 గ్రూపులలో మనకు ఎక్కడైనా ప్లేస్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో అది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మెడికల్ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో మెడికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేసిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ బోర్డు సంబంధించిన దాంట్లో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మనము ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ఈ ఉద్యోగం సెలెక్ట్ అయిన తర్వాత మనకి 2 years వరకు అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క మరొక 2 years పెంచే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఒకవేళ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వారికి మ్యాండేటరీ ట్రైనింగ్ ఉంటే కనుక వారి యొక్క ప్రిస్క్రైబ్డ్ ఫర్ కన్ఫర్మేషన్ ద్వారా మనకి ఈ యొక్క ప్రొబేషన్ పీరియడ్ అనేది పెంచుతారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ కాబట్టి ఈ యొక్క సంస్థలో మనకి 2 సంవత్సరాల వరకు ప్రొబేషన్ పీరియడ్లో పనిచేయడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు తాజాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన దాంట్లో ఒక లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయి ఉన్నారో వారికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే అండ్ జై హింద్.